ఏమైనా మాస్క్ పెట్టుకొని ఆడుతున్నట్టు అనిపిస్తుంది? అందరూ ఆడుతున్నట్టు అనిపిస్తుంది, ఎవరు జెన్యున్ లేరని అనిపిస్తుంది. మీరు వెళ్ళాక మిమ్మల్ని కూడా మాధురి గారు ఎందుకో మాస్క్ వేసుకొని ఆడుతున్నారు అని అంటే మీరేం? నేను వచ్చాక క్వశ్చన్ చేస్తే ఆన్సర్ నేను చెప్తాను, మీకు అలా అనిపిస్తే. నేను వెళ్ళిన తర్వాత మీకు నేను ఏమైనా మాస్క్ వేసుకున్నట్టు అనిపిస్తే, వచ్చిన తర్వాత మీరు ఇదే క్వశ్చన్ మీకు ఉంటే అప్పుడు ఆన్సర్ చేస్తాను. మిమ్మల్ని ఎప్పుడు ఇంటర్వ్యూలో తప్ప బయట మీ గురించి తెలియదు, మీ ఎమోషన్స్ గురించి తెలియదు. ఎలాంటి విషయాల్లో మీరు కోపడుతుంటారు, ఎలాంటి విషయాల్లో మీరు ఎమోషనల్గా డౌన్ అవుతుంటారు? నాకు చాలా విపరీతమైన కోపం వస్తుంది యాక్చువల్గా, చాలా అంటే చాలా కోపం. అసలు ఆ కోపాన్ని ముందు ఎలాగా అంచుకోవడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు చాలా చెప్తున్నారు, చెప్పి పంపిస్తున్నారు. చాలా కోపం, అక్కడ ఏదైనా ఒక అన్యాయం జరుగుతోంది, అక్కడ తప్పు జరుగుతోంది, అది బాగాలేదు, అలా చేయకూడదు అలా అనే మూమెంట్ నాకు అనిపించినప్పుడు నాకు చాలా అసలు ట్రిగ్గర్ అయిపోతాను, చాలా కోపం వచ్చేస్తుంది. అంటే ఎవరైనా ట్రిగ్గర్ చేసి ఈజీ, అది మీ వీక్నెస్ కదా మరి? నేను ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవ్వను, నాకు అది నచ్చకపోతే ట్రిగ్గర్ అవుతాను. అదే మీకు నచ్చని పనులు ఎవరో చేస్తారు, మరి అది వీక్నెస్ అవుతుంది కదా, అలా ప్రతిసారి ట్రిగ్గర్ అయిపోతుంది. ట్రిగ్గర్ అయ్యి వాళ్ళకి చెప్తాను, అది చేయకూడదు, మీరు ఇలా చేయండి, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ చేసుకోండి అని చెప్తాను. వింటే ఓకే, వినకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం.